భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ అనూహ్య రీతిలో రాజీనామా చేశారు. పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పూర్తి స్థాయి పదవీ కాలంలో ఉంటానని ఇటీవలే చెప్పిన ధన్కడ్ ఇప్పుడు అకస్మాత్తుగా రాజీనామా చేయడానికి కారణం ఏంటి? ఈ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉందా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపించారు. తన పదవీ కాలంలో రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంట్ సభ్యుల నుంచి పొందిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు ధన్కడ్. పదవీ కాలం ఇంకో 2 ఏళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ చైర్మన్ గా సేవలందించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశంలో 2వ అత్యున్నత స్థానానికి ఎదిగారు. 1951 మే 18న రాజస్థాన్లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోర్గఢ్ సైనిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి LLB గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జగదీప్ 1979లో రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను పనిచేశారు. 1990లో రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో పలు కేసుల్ని వాదించారు. 1989లో ధన్కడ్ జనతాదళ్ తరపున ఎంపీగా విజయం సాధించి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1990-91 మధ్య పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993 నుంచి 1998 వరకు కిషన్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2008 తర్వాత బీజేపీలో చేరిన ధన్కడ్ 2019లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో తరచూ వివాదాలు చోటు చేసుకున్నాయి. క్రమంలోనే 2022లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఆయన్ను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. విపక్షాల అభ్యర్థిపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాకు ముందు ఆయన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలని రాజ్యసభ చైర్మన్ గా అధ్యక్షత వహించారు. సందర్భంగా రాజకీయ విభేదాలని పక్కన పెట్టి ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఆయన రాజకీయ పక్షాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి పదవీ కాలంలో ఉంటానని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు ధన్కడ్. ఇలా అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేయడంతో హాట్ టాపిక్ గా మారింది.